ప్రాజెక్టులు చేయాల్సిన బాధ్యత కేంద్రంది, రాష్ట్రాలకు లేదు. అంతకుముందు రాష్ట్రాలకు ఇచ్చింది, హైకోర్టు కొట్టేసింది. ఇది కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 నెలల్లో కూలిపోద్దని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు పదే పదే చెప్తారు. ఎందుకు వాళ్ళ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? అదే అప్రజాస్వామికం. వాళ్ళు మాత్రము 10 ఏళ్ళు పాలించవచ్చు. కొత్తగా ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ పార్టీ 64+1 65 సభ్యులతోటి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీని 39 మంది మేము ఉన్నాం, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ, మేము అందరం కలిస్తే 54 అవుతాం. ఇక మాకు పెద్ద కష్టమే కాదు, అప్రజాస్వామికంగా ఇంతకుముందు కొన్నట్టు కొనేస్తాం, అధికారంలోకి వస్తామని అప్రజాస్వామికంగా మాట్లాడడం కూడా నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఎందుకంటే గతంలో టీడీఎల్పీ లేకుండా చేశారు, గతంలో కాంగ్రెస్ సిఎల్పీ లేకుండా చేశారు. 2 సందర్భాల్లో 2/3 మెజారిటీ మందిని తీసేసుకొని పార్టీ ఫిరాయింపు చట్టం కూడా వర్తించకుండా మొత్తము బుల్డోజ్ చేసి నిరంకుశ పాలన ఆ 10 ఏళ్లలో చూసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజల నుండి బలం లేకున్నా కూడా ఆ రకంగా కొని అప్రజాస్వామికంగా మళ్ళీ చేస్తామని చెప్పేసి అక్కడ మా దగ్గర కడెం శ్రేణి మాట్లాడతాడు. అన్నీ తెలిసిన కేటీఆర్ గారేమో కేసీఆర్ గారు 6 నెలలనే ముఖ్యమంత్రి అంటాడు. సో ఇది ఎంత అక్కడ ఆ డయాస్ మీద నేను కూర్చోడానికి మాట్లాడినప్పుడు ఒక ప్రజాస్వామ్య విలువలతో త్యాగం చేసి వచ్చిన మనకు ఇంకా అక్కడ మనలేము అనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. అంటే మీరేం ప్రశ్నించలేదా ఇలా టీడీఎల్పీని సిఎల్పీని బుల్డోజ్ చేసినప్పుడు ఒక సీనియర్ మెంబర్గా? పార్టీలో ఉండి ప్రశ్నించే అవకాశము టీఆర్ఎస్కు ఉన్నప్పుడు లేదు, బీఆర్ఎస్గా మారిన తర్వాత లేదు, ఓడిపోయినాక కూడా ఇప్పటికి కూడా లేదు. ఆ అవకాశం అక్కడ లేదు. ఇక చెప్పుకుంటే ఏమున్నది, ప్రగతి భవన్ ఉంటుంది, ఎక్స్ డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే, మొత్తం గత 5 సంవత్సరాల్లో కేసీఆర్తో టీఆర్ఎస్ ఎల్పీలో కలవచ్చు, అసెంబ్లీలో కలవచ్చు, గుంపులో గోవిందలెక్కి ఉండొచ్చు, కానీ 2-3 సార్లు కూడా కలవని పరిస్థితి. ఒక దళిత డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే, నీకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేదు, లేదా ఓ ప్యాకేజ్ లేదు, నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు లేవు, ఇచ్చినవి అమలు చేయని పరిస్థితి. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ నియంత్రణతో ఈ అన్నింటి గురించి మాట్లాడతారు. అంటే కేసీఆర్ నిజంగా ఎమ్మెల్యేలను ఎంపీలను కలుస్తారా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతారా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉండాలి, కానీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా ఎమ్మెల్యేలకి. వైఎస్ రాజశేఖర్ ఉంటే 3 to 5 రోజు సచివాలయంలో ఎమ్మెల్యేలతోనే కలుసుకోవడానికి పీరియడ్ పెట్టాడు. అలాంటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. ఇమ్మీడియట్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా మార్పు. అప్పటికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కంచెలు తీసేసిండు, ధర్నా చౌకు ఆయన మూసేస్తే మళ్ళీ ఈయన తెరిసేసిండు. సామాజిక కోణంలో అనేక రకాలుగా సామాజిక అంశాలకు గౌరవం ఇవ్వడం, కోదండరాం గద్దర్ లాంటి వాళ్ళని కూడా లోనికి రానియాలని పరిస్థితి, ఇవన్నీ కూడా మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కదా ఇప్పుడు. సో అక్కడ ఉన్నప్పుడు ఎట్లుంటాం, వాళ్ళకి బయటకు వస్తే మనం మాట్లాడగలుగుతాం. ఏరు పడితే తండ్రి మీద ఏరు పడితే మనం మాట్లాడగలుగుతాం. తండ్రి పెట్టే తినుకుంటూ తండ్రి పెట్టిన పదవుల్లో ఉండుకుంటూ కార్యక్రమం చేయలేం కదా. అందుకనే రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత పార్టీతో సంబంధమైంది, ప్రభుత్వంలో లేము, మన స్వేచ్ఛాజీవులం, అక్కడ ఏమేమి అవమానాలు జరిగితే బయటకు వచ్చి చెప్పడానికి ఒక చక్కటి అవకాశం. సో అంతేగాని అందులో ఉండి మనం మాట్లాడంటే అక్కడ ఆయన నోట్లకి ఏం మాట్లాడి మనకు అప్పుడు ఏం తెలుస్తుంది. ఒకవేళ మాట్లాడేట్టుగా పార్టీకి వ్యతిరేకం అని అప్పుడే డయాస్ మీద ఒక దిక్కేమో సంపత్ రెడ్డి, పాగాల సంపత్ రెడ్డి జనగాం జిల్లా అధ్యక్షుడు చనిపోయి ఆయన సంతాప సభ జరుగుతూ ఉంటే కడియం శ్రేయర్ మాట్లాడతాడు, ఆయన నా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఎంత ఘోరంగా మాట్లాడతాడు, మనం త్వరలోనే అధికారంకి వస్తాం, మనం 39 మంది ఉన్నాం, 7 వాళ్ళు ఉన్నారు, మరి బీజేపీ గెలిచిన వాళ్ళు 8 మంది నీ వాళ్ళు ఎట్లయితారు? అదే అంతకుముందు ఇక్కడికి మన మోడీ గారు వచ్చినప్పుడు చెప్పిండు, మా కొడుకు సీఎం అవుతారు అని నన్ను అడగటానికి వచ్చిండు కేసీఆర్ అని చెప్పిండు. అర్థమైపోయింది అంటే ఏంటి, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. కాన్స్టిట్యూన్స్ కదా, అన్నీ ఒప్పుకోలేం కదా వాళ్ళు చెప్పేది. సో ఆ డయాస్ మీద చచ్చిపోయిన సంతాప సభను పక్కకు పెట్టేసి మీరు అధికారంలో వచ్చేంత వరకు అదే పార్టీలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసే పనిచేశాయా లోపాయికారంగా మొన్నటి ఎలక్షన్స్లో? మొన్నటి వరకు పనిచేయలేదు, కానీ ఎప్పుడైతే ఓడిపోయినలో ఇక ఒంటరిగా గెలవలేమని అనుకుంటున్నారో రేపు కలిసే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిలేదు, మరి కాంగ్రెస్ నాయకులు అదే చెప్తున్నారుగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకోటి కూడా ఎంఐఎం కూడా కలిసి పనిచేసిందని రాహుల్ గాంధీ గారే మాట్లాడిపోయారు. అప్పుడు ఎలక్షన్లప్పుడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు. వీటన్నింటి బేరీ చేసుకొని ప్రజలు ఇచ్చే తీర్పు మనం కట్టుబడి ఉంటాం కదా. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే మీరు ఇంకా బీఆర్ఎస్లోనే ఉండేవారా? అప్పుడున్న పరిస్థితి, నేను బీఆర్ఎస్లో ఉండేది ఉంటే రైతు సమితి చైర్మన్,
నేను బీఆర్ఎస్లో ఉండి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ మంత్రి, లేదు బీఆర్ఎస్లో ఉండేదంటే వాళ్ళు నన్ను వాడుకునేదంటే ఎంపీగా వరంగల్ ఇచ్చి నిలబడే పరిస్థితి. ప్రజలు కొట్టిన తర్వాత ఇంకా మనకు బీఆర్ఎస్ అధికారం సో ఓడిపోయింది కాబట్టి మీరు బీఆర్ఎస్ను వదిలారు, గెలిచుంటే మీరు బీఆర్ఎస్లోనే ఉండేవారు, రైట్? 100% దాంట్లో డౌట్ ఏం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒకరు రాయడం మొదలు పెడతారో మిగతా వాళ్ళందరూ రాయలేస్తుంటారు. ఒకసారి మార్పు ప్రజలు కోరుకున్నారు, బీఆర్ఎస్ అవసరం లేదు. కుటుంబ పాలన, నిరంకుశ పాలన, ఫ్యూడల్ విధానము, ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు, ప్రజలు చీదరించుకున్నారు. చీదరించుకున్న పార్టీలో మనం ఎట్లుంటాం? ఒక్క నిమిషం అదే మాట మీద ఉండండి. ఒకసారి నేను ఒక